హాయ్ అండి. అందరికి నమస్తే. వెల్కమ్ టు సండి వెంటారు. ఇవాళ రీడింగ్ ఏంటంటే, మీ పర్సన్, మీకు దూరమైన పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? వాళ్ళ మనసులో ఏముంది? వాళ్ళ భావాలు ఎలా ఉన్నాయి? వాళ్ళ మనసులో ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? అనేదైతే చూద్దాము. మీ గురించి ఎలా ఉన్నాయి? అనేదైతే చూద్దాం. నేను మీ పర్సన్ నేమ్ అయితే 3 టైమ్స్ అయితే చెప్పుకొని నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. ఇక ఈ రీడింగ్ కి మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి. ఒక లైక్ అయితే ఇచ్చి, అలాగే ఎంతవరకు రెజినేట్ అయింది కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. ప్లీజ్ యూనివర్స్, చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ వీళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు, చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు, వీళ్ళ గురించి తెలియచేయండి. చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ వీళ్ళ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు, ఏం ఆలోచిస్తున్నారు. కింగ్ ఆఫ్ కప్స్, ఏస్ ఆఫ్ కప్స్, ద డెవిల్, ఫైవ్ ఆఫ్ పెంటికల్, క్వీన్ ఆఫ్ స్వర్డ్స్, ఫోర్ ఆఫ్ కప్స్, ద ఫూల్, క్వీన్ ఆఫ్ పెంటికల్, త్రీ ఆఫ్ వాండ్స్, జస్టిస్. కార్డ్స్ కనిపిస్తున్నాయా? బాటమ్ ఆఫ్ ద డెక్, నైన్ ఆఫ్ పెంటికల్. పెంటికల్ ఎనర్జీ బాగుందన్నమాట. మీ పర్సన్ మీరు చాలా ప్యాషనేటివ్ గా ఉన్నారని, మీ వెనకాల చాలా గ్రోత్ ఉందని, మీరు చాలా అంటే మీరు వాళ్ళ పట్ల డెడికేటెడ్ గా ఉంటారని మీ లైఫ్ లోకి అయితే రావడం జరిగింది. అంతకంటే ఎక్కువ మదర్లీ నేచర్ అనేది చూపిస్తారని, వాళ్ళ పట్ల కేరింగ్ తీసుకుంటారని, వాళ్ళు అడిగింది మీరు ఎంత బాగా సారీ అండి నాకు నవ్వు వస్తుంది. ఎంత బాగా వచ్చాయి చూడండి కార్డ్స్ అన్ని. క్వీన్ 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 అన్ని రాణులే అన్నమాట. ఇది మీరు ఎవరి కోసం అయితే చూస్తున్నారో వాళ్ళకైతే కనెక్ట్ అనేది అవుతుంది. జెండర్ స్పెసిఫిక్ ఏం లేదు. మీరు మేల్ కోసం చూస్తున్నట్లయితే ఫీమేల్ చూస్తున్నట్లయితే మేల్ కోసము, మేల్ చూస్తున్నట్లయితే ఫీమేల్ కోసం అన్నమాట. రాజు ఆర్ రాణి లాగా అనేది మీ పర్సన్ మిమ్మల్ని ఫీల్ అవుతున్నారన్నమాట. ఫాస్ట్ లో మీరు అంత కేరింగ్ తీసుకున్నారు వాళ్ళకి. మీ దగ్గర మీరు ఏది కావాలంటే వాళ్ళకి చేయగలరు. మీ మీ కనెక్షన్ అనేది ఒక లెవెల్లో అనేది ఉందన్నమాట ఫాస్ట్ లో. రాసులు అయితే చెప్తాను. రాసులు వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి ఉన్నారు. కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి కూడా ఉన్నారు. మేషరాశి, సింహరాశి, ధనువు రాశి కూడా ఉన్నారు.
ఇక మిథునం, తుల, కుంభరాశి వీళ్ళైతే తక్కువ కనిపిస్తున్నారు. అలాగే వాన్స్ ఎనర్జీ మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి కూడా తక్కువ ఉన్నారన్నమాట. ఇక మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ 9, నెంబర్ 5, నెంబర్ 11, నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 15, 3 నెంబర్, 21 నెంబర్, 19 నెంబర్, 8 నెంబర్, 14 నెంబర్, 10 నెంబర్, 7 నెంబర్, ఈ నెంబర్స్ అయితే ఉన్నాయి. అలాగే మీ పర్సన్ లెటర్స్ వాళ్ళ నేమ్ ఫస్ట్ అక్షరం కే లెటర్, టి లెటర్, ఎస్ లెటర్, జే లెటర్, పి లెటర్, ఎఫ్ లెటర్, సి లెటర్, డబ్ల్యూ లెటర్, క్యూ లెటర్, ఈ లెటర్, ఎస్ లెటర్, టి లెటర్, ఈ లెటర్స్ అయితే ఉన్నాయన్నమాట. మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అంటే, పాస్ట్ లో మీరు వాళ్ళని చాలా కేర్ తీసుకున్నారు, చాలా బాగా చూసుకున్నారు. మీ లైఫ్ లోకి వాళ్ళు మీరుంటున్న విధానం చూసి, మీరుంటున్న పరిస్థితి చూసే మీ లైఫ్ లోకి వచ్చారన్నమాట వాళ్ళు. మీ పర్సన్ క్వీన్ 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 ఈ ఎనర్జీ అయితే ఎక్కువ ఉంది ఈ రోజైతే. మీరు రాజు లేదా రాణి లాగా అయితే ఉన్నారన్నమాట. మీకు అన్నీ ఉన్నాయి అంటే మీరు దేనికోసము వెతుక్కోవాల్సిన అవసరం లేదు. మీ వెనకాల చాలా గ్రోత్ ఉంది. మీరు ఏదనుకుంటే అది చేయగలరు. మీరు ఒక ఫ్యాషనేటివ్ గా ఉన్నారు. ఒక అందము, చందము అన్నీ ఉన్నాయి మీకు. చదువు, నాలెడ్జబుల్ పర్సన్, అలాగే ఫ్యామిలీ పట్ల డెడికేటెడ్ గా కూడా ఉన్నారు. అలాగే మదర్లీ నేచర్ అంటే మీరు వాళ్ళ పట్ల ఒక కేరింగ్ తీసుకోవడంలో చాలా కేరింగ్ అనేది ఉండేదన్నమాట. మీరు వాళ్ళకి అన్ని సాక్రిఫైస్ చేయడము, అంకిత భావము వాళ్ళ పట్ల, వాళ్ళు కోరుకున్నది ఇవ్వడము అయితే అన్ని బాగా జరిగేవి. వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అని అంటే, మీరు ఇప్పుడు ప్రాక్టికల్ గా ఉన్నారు. మీరు ఫాస్ట్ అయితే ఈ స్టేజ్ లో ఉన్నారు. ఫాస్ట్ అయితే ఈ స్టేజ్ లో ఉన్నారన్నమాట. తర్వాత మెల్లమెల్లగా మిమ్మల్ని ఏడిపించడం అయితే చేశారు. వాళ్ళ పట్ల మీరు బాగా ఏడ్చారు. వాళ్ళు మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెట్టడము, వాళ్ళు కొద్ది రోజులు రావడము, కొద్ది రోజులు మళ్ళా దూరం చేయడము, మీ మధ్య ఏదైతే జరిగిందో దాని గురించి మీరు బాధపడ్డము, వాళ్ళ చుట్టూ చక్కర్లు కొట్టడము అయితే జరిగింది. వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది అయితే మీరు ప్రశ్నించలేదు పాస్ట్ లో. అలా ఎందుకు ప్రశ్నించలేదు అని అంటే, మీకు వాళ్ళంటే అంత ప్రేమ, ఇష్టం అన్నమాట. ఎప్పుడు కూడా ఒక వ్యక్తి మనల్ని కేర్ చేయట్లేదు అంటే వాళ్ళని ప్రశ్నించాలి. తిరిగి ప్రశ్నిస్తేనే వాళ్ళు దారిలోకి వస్తారన్నమాట. ప్రశ్నించకపోవడం కూడా తప్పే. అలా ప్రశ్నించక మీరు వాళ్ళు ఏది చేస్తుంటే కూడా మళ్ళా వాళ్ళు వచ్చి ఏదో 2 మాటలు చెప్పాక మీరు మళ్ళా కామ్ అయిపోవడము, మిమ్మల్ని అలా చేసేవాళ్ళు, మిమ్మల్ని అలా వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు మలుచుకునే వాళ్ళు అన్నమాట. అలా చేయడంతో మీరు పడ్డారు, చాలా బాధలు పడ్డారు వాళ్ళ వల్ల. ఇప్పుడు ఎలా ఉన్నారంటే, ప్రజెంట్ ఇంకా నేను పడింది చాలు, నాకు అవసరం లేదు, ఇంకా నేను పడలేను, నా ఫ్యామిలీ నాకు కావాలి, లేదు నువ్వు నన్ను కేర్ చేయట్లేదు, నేను నా చుట్టూ ఉన్న వాళ్ళని చూసుకుంటాను, నా సెల్ఫ్ కేర్ నేను తీసుకుంటాను, నా వాళ్ళని చూసుకుంటాను అన్నట్లు మీరు టోటలీ ప్రాక్టికల్ గా మారారు.
ఇలా మారడం వల్ల మీ పర్సన్ ఎలా ఉన్నారు అని అంటే బాధపడుతున్నారు, చాలా బాధపడుతున్నారు. మీ గురించి వెయిట్ చేస్తున్నారు. మీరే గుర్తొస్తున్నారు. ఎంతమంది ఉన్నా మీ ఇద్దరి మధ్య ఏదైతే డిస్టర్బెన్సెస్ జరిగాయో వాటి గురించి ఆలోచిస్తున్నారు. మీరు అడిగిండొచ్చు. మిమ్మల్ని దూరం పెట్టిన తర్వాత మీరు బాగా బాగా ప్రశ్నించారు. బాగా గట్టిగానే అడిగారు. ఎందుకిలా చేశావు? ఎందుకు ఆన్ అండ్ ఆఫ్ లో పెట్టావు? అని అయితే అడిగారు. మీ ఇద్దరి మధ్య చాలా గొడవలే జరిగాయి. ఇలా జరగడంతో కూడా ఇక మీరు నాకొద్దు అన్నట్లు మీరు మూవ్ ఆన్ అయ్యారు. ఇప్పుడు మీ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారంటే నేను తప్పు చేశాను, అంటే ఒక ఫూల్ లాగా ప్రవర్తించాను, నేను ఇలా చేయడం కూడా తప్పేను అని మీ పర్సన్ మనసులో ఉంది. చాలా ఉంది అదైతే. నేను ఏంటి అనేది, పరిస్థితులు ఏంటి అనేది కూడా తెలుసుకోకుండా నేను ఒక తప్పు చేశాను అనేదైతే తన మనసులో ఉంది. మీరు వాళ్ళని అడిగే కొద్దీ, ప్రశ్నించే కొద్దీ, మీరు మాట్లాడేది కొద్ది రోజులు బాగుండడము, మళ్ళా ఆన్ అండ్ ఆఫ్ లో పెట్టడము, సమాధానం చెప్పకుండా ఉండడము అయితే జరిగేదన్నమాట. ఏదైనా అడిగితే ఆ నాకున్న పనులు అని చెప్పిండొచ్చు, నాకున్న ప్రాబ్లమ్స్ అని చెప్పిండొచ్చు. ఏదైనా మీకు కారణం అనేది చెప్పారన్నమాట. అలా కారణం చెప్పి అలా చెప్పడంతో మీరు టోటలీ ప్రాక్టికల్ గా మారారు. ఇప్పుడు మీరు నాకు అవసరం లేదు అనే దీంట్లో మీరున్నారు. మీరు పట్టించుకోవట్లేదు, మీరు లెక్క చేయట్లేదు. వాళ్ళకేమంటే డిప్రెషన్ లో ఉండడము, ఫీలింగ్స్ ని అణిచివేసుకోవడము, అడిక్షన్స్ కి అలవాటు పడ్డము. ఇది ఎలాంటి అడిక్షన్స్ అయినా అయిండొచ్చు. స్మోకింగ్, డ్రింకింగ్, వ్యసనాలు అంటే ఏదైనా అయిండొచ్చు. అలా అయ్యారు. కమ్యూనికేషన్ కావాలి అని అయితే కోరుకుంటున్నారు. పొంగిపోతూ ఉంది ప్రేమ. ఈ రిలేషన్ లో ఒక సక్సెస్ తేవాలి, ఒక విజయం తేవాలి, ముందులాగా ఉండాలి. వెయిట్ చేస్తున్నారు, ఆలోచిస్తున్నారు. ఎలా రావాలి, నాకు ఒక న్యాయం కావాలి అని అయితే ఎదురు చూస్తున్నారు. పాస్ట్ లో ప్రేమ ఉన్నా నీకు నేను చెప్పలేకపోయాను అని బాధపడుతున్నారు మనసులో. అలా చెప్పకపోవడానికి చాలా కారణాలే ఉన్నాయంట. అంటే వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు, లేదా అతనుంటున్న ఈ పొజిషన్, తన సీట్ ఏదైతే ఉందో, తను చేస్తున్న జాబ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. దానివల్ల మీకైతే ఎలాంటి మెసేజ్ లేకుండా మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెట్టడం అయితే జరిగిందట. దాని గురించి అయితే ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ మీరు కావాలి, మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. పాస్ట్ లో ప్రేమ ఉన్నా ఆ ప్రేమని మీకు వ్యక్తం చేయలేదు. మీరు ఒక మాట మాట్లాడితే చాలు, ఒక మాట, ఒక ముచ్చట చాలు అని మీరు అనుకున్నారు. అది కూడా మీకు ఇచ్చేవాళ్ళు కాదన్నమాట మీ పర్సన్. ఎప్పుడైతే మీరు దూరం చేశారో, మీరు ఎప్పుడైతే టోటలీ ప్రాక్టికల్ గా ఉన్నారో, నాకు అవసరం లేదు, ఇక నాకు వద్దు అని మీరు ఎప్పుడు అయితే అయ్యారో, మీరు ఇక ఈ ఈ రిలేషనే నాకొద్దు అన్నంత స్టేజ్కి మీరు వచ్చేసారన్నమాట. ఇప్పుడు వాళ్ళకి న్యాయం కావాలి. న్యాయం కావాలి. నాకు ప్రేమ ఉంది, ప్రేమ లేకుండా పోలేదు, మీరంటే ఇష్టము అని చెప్పడం కూడా జరుగుతుంది. మీకు ఈ పాటికే ఫోన్ ఆర్ మెసేజ్లు కూడా వచ్చిండొచ్చు. మీకేదో చెప్తూ ఉండొచ్చు. తను వర్క్ బిజీలో ఉంటున్నానని, లేదా నాకు చాలా కారణాలు, వాటి వల్ల మీకు చేయలేకపోయానని అని కూడా చెప్పొచ్చు. ఈ వ్యక్తికైతే ప్రజెంట్ ఈ రోజు రీడింగ్ లో అయితే ఎవరైతే మీ పర్సన్, మీకు దూరమైన పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఈ వ్యక్తిని అయితే నమ్మొచ్చు అండి. నమ్మొచ్చు. లోపల ప్రేమ ఉంది. నేమ్ అండ్ ఫేమ్ ఉన్న వ్యక్తి అన్నమాట ఈ వ్యక్తులు. అందువల్ల వాళ్ళు మిమ్మల్ని దూరం చేయడం అయితే జరిగింది. వాళ్ళ పరిస్థితులు కావచ్చు, వాళ్ళు ఏదైనా కావచ్చు, వాళ్ళు ఈక్వల్ గా న్యాయం చేయలేక మిమ్మల్ని దూరం చేసుకోవడం అయితే జరిగిందన్నమాట. చెప్పాలంటే వీళ్ళకి ప్రేమ ఉన్న బయటికి చెప్పుకోలేక అది వ్యక్తం చేయలేకపోవడం. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి అలాంటిది. అలా అయితే ఉన్నారు. పూర్తిగా మర్చిపోలేకను ఉన్నారు. అలా వద్దు అని వెళ్ళిపోయి ప్రశాంతంగా ఉండలేకను ఉన్నారు.
మీరు చూస్తే ఏమో మీరు పట్టించుకోవట్లేదు, మీరు పూర్తిగా ఎండ్ చేశారనే ఫీలింగు, భావన వాళ్ళకైతే అర్థమవుతుంది. ఎలాగైనా మళ్ళా మీ లైఫ్‌లోకి రావాలనైతే ఉంది. చూడండి, పొంగిపోతూ ఉంది ప్రేమ. ఎమోషనల్. ఎమోషన్స్ బాగా. ఎలాగైనా రీయూనియన్ జరగాలి. నాకు న్యాయం కావాలి. మిమ్మల్ని చూస్తూ గూడా ఉండలేకపోతున్నట్లు. అలా అయితే ఫీల్ అవుతున్నారు. ఈరోజు ఎనర్జీ ఎవరిదైతే వస్తుందో నాకు తెలీదు కానియండి. ఆహ్, క్వీన్, 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 కింగ్, కింగ్ అలా వస్తున్నాయన్నమాట. వాళ్ళకి న్యాయం కావాలట. మీరేం న్యాయం చెప్తారో చెప్పండి. వీళ్ళనైతే నమ్మొచ్చండి. వీళ్ళనైతే నమ్మొచ్చు. ఎందుకంటే ఈరోజు రీడింగ్‌ని బట్టి అలా వస్తుందన్నమాట. ఇది మీకు ఎంతవరకు రెజొనేట్ అయితే అంతవరకు పాయింట్లు మాత్రమే తీసుకోండి. ఓకేనా? పాస్ట్‌లో హ్మ్. వాళ్ళు గూడా చెప్పాలంటే వాళ్ళ ఫ్యామిలీలో ఏదైనా ప్రాబ్లమ్స్ అయ్యుండొచ్చు. మీ నుంచి దూరం అయ్యుండొచ్చు. ఏదైనా కారణం అయ్యుండొచ్చన్నమాట. అది మీరు భరించలేకపోయారు. అది భరించలేకనే దూరం పెట్టారు. ఇక నాకు వద్దు, నేను పడలేను అన్నట్లు మీరు దూరం పెట్టారన్నమాట. మీ ఇద్దరి మధ్య మాట మాట కూడా జరిగి దూరం అయితే అయ్యారు. కానీ ప్రెజెంట్ మర్చిపోలేకపోతున్నారు. మీరు కావాలి ఎలాగైనా. మళ్ళా మీ లైఫ్‌లోకి, వాళ్ళ లైఫ్‌లోకి మిమ్మల్ని తీసుకోవాలి. మీ లైఫ్‌లోకి వాళ్ళు రావాలి అనే ఆలోచన వాళ్ళకి బాగా ఉందన్నమాట. ఇంకెవరు కూడా వాళ్ళ ముందు ఎంతమందున్నా కానీ వాళ్ళు మిమ్మల్నే, మీ గురించే ఆలోచిస్తున్నారు. హ్మ్. పాస్ట్‌లో ఒక చైల్డిష్‌గా బిహేవ్ చేశారట. అది మీరు పడి, పడి, పడి రావడం, పోవడం, రావడం, పోవడం ఇది చేయడం వల్ల మీరు విసిగెత్తి ఇంక నాకొద్దు, ఈ రిలేషన్ వద్దు, నాకు ఏమి వద్దని మీరు ఎండ్ చేశారు రిలేషన్‌ని. కొంతమంది ఇలా ఉన్నారన్నమాట. అది వాళ్ళు తీసుకోలేకపోతున్నారు. ఆలోచనలు, ఫీలింగ్స్‌ని అణచివేసుకోవడం, డిప్రెషన్, ఆలోచనలు చాలా పెయిన్ కలుగుతూ ఉంది. మీ దగ్గరకొస్తే మీరేదైనా మాట్లాడతారనే భయం. మీరు చాలా స్ట్రాంగ్‌గానే క్లాస్ తీసుకున్నారు వాళ్ళకి. అలా తీసుకోవడం వల్ల, దూరం పెట్టిన దాని వల్ల ఏడుస్తూ కూర్చోనున్నారు. ఇది ఇవాళ రీడింగ్ అయితే అండి. ఫీలింగ్స్ అయితే ఇది. నాకిది చూసైతే నవ్వొచ్చింది. అన్నీ వచ్చాయన్నమాట. చూడండి. అంతా క్వీన్, 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 కింగ్. బావుంది ఈరోజు రీడింగ్ అయితే. చాలా పాజిటివ్‌గా ఉంది. ఎంతకాలం అని మీరు పడతారు? ఎంతకాలమని వాళ్ళు ఇంకొక విషయం చెప్పను మర్చిపోయాను. కొంతమంది ఆహ్, డ్రింక్‌తో కూడా మిమ్మల్ని చాలా బాధ పెట్టారండి. ఒక డ్రింక్‌కు బానిస. ఆ వ్యసనానికి అలవాటయ్యి మిమ్మల్ని చాలా బాధ పెట్టారు. ఆ బాధ పడి, పడి, పడి కూడా మీరు ఇప్పుడొద్దు, నేను పడలేను. ఇంక నాకొద్దు, నాకవసరం లేదు. ఫిజికల్‌గా బాధ పెట్టారు, మానసికంగా బాధ పెట్టారు. హ్మ్. చాలా బాధే పెట్టారు మిమ్మల్ని. మీరేది చేసినా నచ్చకపోవడము, వాళ్ళకి నచ్చినప్పుడు మీరేది చేసినా వాళ్ళకి నచ్చదన్నమాట. మీరు మంచి చేసినా వాళ్ళకి నచ్చదు. మీరన్నీ బానే చేసుంటారు. కానీ దాన్ని గూడా పాయింట్ ఔట్ చేయడం అన్నమాట. కావాలనే. ఎందుకు అంటే వాళ్ళది ఆహ్, డెవిల్ ఎనర్జీ. నెగెటివ్ ఎక్కువుందన్నమాట. సో, ఇలా అయితే ఉంది ఇవాళ రీడింగ్ అయితే. మీరు టోటల్లీ ప్రాక్టికల్‌గా ఉన్నారని ఇప్పుడు ఏడుస్తున్నారు బాగా. రావాలని పొంగిపోతూ ఉంది ప్రేమ అయితే. చాలా పొంగిపోతూ ఉంది. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెజొనేట్ అయింది? తప్పకుండా నాకు కామెంట్స్ అయితే తెలియచేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి. స్క్రీన్ పైన నంబర్ ఇస్తాను. ఓకేనా? ఇవాళ రీడింగ్ ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. మీకు ఎంతవరకు రెజొనేట్ అయిందనేది తప్పకుండా మీ మెసేజ్ అయితే చేయండి. ఎంతవరకు రెజొనేట్ అయింది? 50%, 70%, 90%, ఎంతవరకు రెజొనేట్ అయింది కూడా తెలియజేయండి. ఓకేనా? ఇది అండి రీడింగ్ అయితే. ఓకే అండి. బాయ్. మరో రీడింగ్‌తో నేను మీ ముందుంటాను.